Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot. Please contact for online tuitions through our email address, that is vishwavidyalay@gmail.com. श्री माता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूत देवकार्य समुज्जत శ్రీమాతా శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీకారము మంగళకరమైనది. దేవతల పేర్లకు సాధారణంగా ఇది ముందు చేర్చబడుతుంది. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు, శ్రీలక్ష్మి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. అలాగే పెద్దవారి పేర్లకు ముందు కూడా చేర్చబడుతుంది. పీఠాధిపతులు వంటి పూజ్యుల పేర్లకు ఇది ముమ్మారు ముందు చేర్చబడుతుంది. మన ప్రాచీన కావ్యాలు, గ్రంథాలు శ్రీకారంతోనే ప్రారంభింపబడ్డాయి. పూర్వులు ఏది వ్రాయడానికి ప్రారంభించినా ముందు శ్రీకారాన్ని రాసేవారు. అందువలన పని ప్రారంభించు అనే అర్థంలో శ్రీకారం చుట్టూ అనే జాతీయం ఏర్పడింది. పూర్వం శుభలేఖల క్రింద శ్రీ 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 మంగళం మహత్ అని రాసేవారు. ఏదైనా 3 సార్లు పలికితే నిశ్చయంగా అని అర్థం. ఇది మన సాంప్రదాయం. అందుకే మంగళసూత్రానికి 3 ముళ్ళు వేస్తారు. లలితా సహస్రనామాలలో మొదటి 3 నామాలు శ్రీకారంతో మొదలవడం మనం గమనిస్తాం. 3 శ్రీకారాల వల్ల ఈ స్తోత్రం పరమ మంగళకరమైనది. మాత అంటే తల్లి, అంటే అందరికీ తల్లి. జగన్మాత అని అర్థం. ప్రతి కార్యానికి ఉపాదన కారణం, నిమిత్త కారణం, కరణాలు అవసరం. ఉపాదన కారణం అంటే ఏమిటి? ఒక వస్తువు తయారు కావడానికి కావలసిన అవసర పదార్థాలు లేదా మూల పదార్థం అని అర్థం. కుండ అనేది కార్యం. దానికి ఉపాదన కారణం మన్నం, నిమిత్త కారణం కుమ్మరి, కరణాలు కుమ్మరి సారే కర్ర. అలాగే మరో ఉదాహరణ గమనిద్దాం. సృష్టి అనేది కార్యం. పరమేశ్వరుడు ఉపాదన కారణం, పరమేశ్వరి నిమిత్త కారణం. పంచభూతాత్మకమైన ప్రకృతి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలతో కూడిన ప్రకృతి కారణం ఇక్కడ. నిమిత్త కారణమైన పరమేశ్వరి సృష్టి అంతటికీ తల్లి. శ్రీమాత అనే నామంతో మొదలు పెట్టడానికి కారణం ఏమిటి? 51వ నామమైన సర్వాభరణ భూషిత వరకు ఉన్న నామాలన్నీ అమ్మ సౌందర్యాన్ని వర్ణించేవి. పాలు తాగే పసిబిడ్డ తల్లి సౌందర్యాన్ని ఎలా చూస్తాడో భక్తుడు కూడా అమ్మ సౌందర్యాన్ని అలానే తలంచాలని సూచన. మహారాజ్ఞి శ్రీ మహారాజ్ఞై నమః. రాజ్ఞి అంటే రాజ్యాన్ని పరిపాలించే స్త్రీ. శ్రీ మహారాజ్ఞి అంటే సృష్టి అంతటినీ పరిపాలించే తల్లి. పరిపాలించుట అంటే రక్షించుట అని అర్థం. సమస్త సృష్టిని రక్షించేది జగదాంబ. ఇది లలితా పరమేశ్వరిలోని స్థితి శక్తిని తెలియజేస్తోంది. శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరై నమః. సింహాసనము అంటే అధికార పీఠము. రాజ్యమును పరిపాలించు రాజులు, చక్రవర్తులు కూర్చుండు ఉన్నతాసనం. ఇది మిగిలిన ఆసనముల కంటే మిక్కిలి అందంగా నిర్మించవలసి ఉంటుంది. ఈమె ఈశ్వరి, ఈశ్వరుని భార్య కావున ఈశ్వరి అని పిలువవచ్చు. ఈమె సర్వ సృష్టికి శాసకురాలు. ఈ నామమును సింహమనడి ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి అని అర్థం. ఈ అర్థం ఉచితమైనది కాదు. ఎందుకనగా సింహము దేవికి వాహనమే కాని ఆసనము కాదు. ఈమె నియంత
కావున సృష్టి సంహార కార్యమున సమర్థురాలు. ఈ నామము లలితా పరమేశ్వరిలో లయకారిత్వమును తెలుపుచున్నది. చిదగ్నికుండ సంభూతాయై నమః. సత్ అనగా పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము యొక్క శక్తి చిత్ అనగా చైతన్య శక్తి. చైతన్య శక్తిలో జ్ఞానము ఉండును. జ్ఞానమును అగ్నితో పోల్చుట మన సాంప్రదాయము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటుంది భగవద్గీత. ఈమె పరబ్రహ్మ శక్తియగు చిత్ అనే అగ్నికుండము నుండి ఉద్భవించిన చైతన్య స్వరూపిణి. అందువలన ఈమెకు పరమేశ్వరునికి భేదము లేదు. శక్తి మతోర భేద. శక్తి మత్తైన పరబ్రహ్మమునకు భేదము లేదు. చిన్న చైతన్య కళాంశ ఉన్న మానవుడే శక్తిమంతుడని అహంకరిస్తున్నాడు. తల్లి పూర్తిగా చైతన్య స్వరూపిణి. అంటే ఆమె శరీరము మన శరీరాలలా పాంచభౌతికమైనది కాదు. అది పూర్తిగా ప్రకాశ స్వరూపము. ఆమెకు అసాధ్యమగునది లేదు. దేవకార్య సముజ్జతాయై నమః. వివరణ: దేవకార్యము కొరకు ఉద్యమించినది అనగా పూనుకున్నది అనగా భండాసురుడు, మహిషాసురుడు మున్నగు రాక్షసులను సంహరించుటకు పూనుకున్న తల్లి అని అర్థము. Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot.